అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అందులో కీలకంగా ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి శరవేగంగా పనులు అయితే పూర్తవుతున్నాయి. అమరావతి నగరాన్ని, విజయవాడ నగరాన్ని అనుసంధానం చేస్తూ కీలకంగా ఉండే వెస్ట్ బైపాస్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త టోల్ ప్లాజా కూడా ఇటీవల 2 రోజుల క్రితం నుంచి దీని టోల్ ప్లాజా వసూలు కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అసలు ఈ టోల్ ప్లాజాతో పాటు రాష్ట్రంలో కొత్తగా 2 టోల్ ప్లాజాలు అయితే రాబోతున్నాయి. ఒక టోల్ ప్లాజా కీలకంగా ఉన్న విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న కీలకంగా ఉండే కాజా టోల్ ప్లాజా రద్దు కాబోతుంది. ఒకసారి ఈ టోల్ ప్లాజాకి సంబంధించి, ఈ రోడ్డుకి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే గుంటూరు నుంచి కాజా వైపు వచ్చే కృష్ణా జిల్లా చిన్నవుటిపల్లి వరకు 47 కిలోమీటర్ల పొడవున విజయవాడ పశ్చిమ బైపాస్ను అయితే నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణ పనులు కూడా తుది దశకు అయితే చేరుకున్నాయి పూర్తిగా. ఇది పూర్తయితే చెన్నై నుంచి కోల్కతా వెళ్లే వాహనాలకు సంబంధించి విజయవాడతో సంబంధం లేకుండా పూర్తిగా బైపాస్ మీదగా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే గుంటూరు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు సైతం విజయవాడ టచ్ చేయకుండా బైపాస్ మీద నుంచే వెళ్ళిపోతాయి. దీంతో మొత్తం 47 కిలోమీటర్ల మేర ఈ బైపాస్ అయితే నిర్మించడం జరిగింది. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవేతో ఇదైతే విలీనం కాబోతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం రెగ్యులర్ గా విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్లే ప్రస్తుతం ఉన్న కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఆ రోడ్డు మొత్తం కూడా రాష్ట్ర హైవేలో కలవబోతుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోడ్డు చూసుకున్నట్లయితే మనం రెగ్యులర్ గా గుంటూరు నుంచి వస్తున్నప్పుడు విజయవాడ ఎంటర్ అయితే విజయవాడ బ్రిడ్జ్ తగులుతుంది. దాని తర్వాత బెంజ్ సర్కిల్, దాని తర్వాత రామవరపాడు ప్రసాదం రోడ్డు, ఎనకపాడు, నిడమానూరు, గూడుపల్లి, గన్నవరం మీదుగా వెళ్లాల్సి వస్తుంది. ఖచ్చితంగా విజయవాడ నగరాన్ని అయితే టచ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ అవసరం అయితే ఉండదు. కాజా టోల్ ప్లాజా దాటంగానే ఇదైతే ఎంటర్ అవుతుంది. ఇది ఇక్కడ ఎంటర్ అయిపోయి పూర్తిగా పొట్టిపాడు వద్ద ఇంకో టోల్ ప్లాజా కూడా రాబోతుంది. ఇదైతే ఇక్కడ పూర్తిగా ఎగ్జిట్ అయిపోయి ఈ రోడ్డు పూర్తిగా 48 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ క్రమంలోనే విజయవాడ పశ్చిమ ఇది ఇబ్రహీంపట్నం వరకు ఇదైతే కనెక్టివిటీలో కొనసాగుతూనే ఉంది. ఇటువైపు ఏలూరు వైపు వెళ్ళేవారైనా, అటువైపు ఇంకో మరోవైపు హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకున్నా కానీ ఇంకా విజయవాడ నగరంతో సంబంధం లేకుండా పూర్తిగా ఇదైతే ఈ రోడ్డు మొత్తాన్ని నేషనల్ హైవేలో విలీనం అయిపోయి పూర్తిగా విజయవాడ నగర ట్రాఫిక్ అయితే తగ్గించబోతా ఉంది. మరోవైపు విజయవాడ పశ్చిమ బైపాస్ ఆనుకొని ప్రస్తుతం మనం వెంకటపాలెం వద్ద ఉన్న ఈ వెంకటపాలెం వద్ద ఈ టోల్ ప్లాజా కూడా పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతుంది. దీంతో పాటుగా ఏలూరు రోడ్లో ఉన్న వెదురుపావులూరు వద్ద ఉన్నారు అక్కడ కూడా ఇంకో టోల్ ప్లాజాని అయితే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కాజా టోల్ ప్లాజా అనేది చాలా కీ పాయింట్. అది రద్దయిన నేపథ్యంలో ఇటుపక్క ఏలూరు వైపు వెళ్లేందుకు ఒక టోల్ ప్లాజా పెట్టుకోవాలి, మరోపక్క మచిలీపట్నం వైపు, ఏలూరు వైపు, ఇటుపక్క నందిగామ వైపు వెళ్లే సైడ్ కి సంబంధించి 2 టోల్ ప్లాజాలు అయితే కొత్తగా అమల్లోకి రాబోతున్నాయి. వెంకటపాలెం టోల్ ప్లాజాకి సంబంధించి టోల్ వసూలు కూడా అధికారికంగానే ప్రారంభమైనట్లు ఇక్కడ దానికి సంబంధించి సెటప్ చేయకపోయినా కానీ ప్రస్తుతం మనం వాహనాలు రావడం కూడా చూస్తున్నాం. ఆ వాహనాలకు సంబంధించి మొత్తం స్కానర్ ఉంటుంది కాబట్టి ఆ స్కానర్ ద్వారా మొత్తం కట్ అయిపోవడం అయితే మనకి మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ రోడ్ నుంచి ట్రావెల్ చేశారో. ఎందుకంటే ఈ రోడ్ని పాక్షికంగా ఆన్ చేయడం జరిగింది. అంటే పాక్షికంగా కొంతమంది దీని మీద ట్రావెల్ సాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంతో సంబంధం లేకుండా సెక్రటరియట్కి వచ్చేవాళ్ళు కానీ, హైకోర్టుకు వచ్చేవాళ్ళు కానీ ఈ రోడ్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు మంగళగిరి సైడ్ నుంచి కూడా ఈ రోడ్డుకి వచ్చి ఇటు పక్క నుంచి విజయవాడతో టచ్ కాకుండా పూర్తిగా మళ్ళీ నందిగామ సైడ్ రోడ్ అయితే ఇబ్రహీంపట్నం వద్ద దీన్ని ఎక్కేసి బయటికి అయితే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఈ నేషనల్ హైవే రాకతో మరికొన్ని రోజుల్లోనే అంటే జనవరి సంక్రాంతి నాటికి దీన్ని ఓపెనింగ్ చేద్దామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా పెట్టుకుంది. చిన్న చిన్న లైటింగ్ వర్క్, దాటితో పాటుగా ఎక్కడైతే స్పీడ్ మీటర్లకు సంబంధించి కానీ, వార్నింగ్ బోర్డులకు సంబంధించి కానీ వాటన్నిటి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రోడ్డు పూర్తయిపోతే భారీ స్థాయిలో విజయవాడ నగరానికి అయితే ట్రాఫిక్ అయితే తగ్గబోతుంది. విజయవాడ వాసులకు ఇది ఒక గొప్ప శుభవార్తగానే చెప్పుకోవాలి. మరోవైపు ఎవరైతే శరవేగంగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, విజయవాడ నగర ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కోకూడదు అనుకుంటారో వాళ్ళకు కూడా ఇది చాలా గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. సంక్రాంతి నాటికి ఈ అమరావతికి సంబంధించి కీలకంగా ఉన్న వెస్ట్ బైపాస్ రోడ్ అయితే మనందరికీ అందుబాటులోకి రాబోతుంది. కెమెరా పర్సన్ రాంబాబుతో లింగారెడ్డి, అమరావతి.